దళిత బంధు డబ్బుల కోసం ఆందోళన, కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి హుజరాబాద్ లబ్ధిదారుల యత్నం, గత ప్రభుత్వం సగం పైసలే ఇచ్చిందని ఆవేదన, దళిత బంధు స్కీమ్ లో రెండో విడత రావాల్సిన 5 లక్షలు తమ అకౌంట్ లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ హుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. అప్పటికే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు అటువైపు వెళ్లిన లబ్ధిదారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఇప్పుడు చెప్పండి రేవంత్ రెడ్డి గారు, దళిత బంధు 10 లక్షలు ఇస్తామని బీఆర్ఎస్ గత ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మీరేమన్నారు? 15 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తామన్నారు. ఇయ్యండి మరి. ఇంకా ప్రజా పరిపాలనలో అరెస్టులే ఉండవు, ప్రజా పరిపాలనలో నిర్బంధాలే ఉండవు, ప్రజా పరిపాలనలో ఒక్క పోలీసు కూడా లాఠీ ఎత్తి కొట్టడానికి కదా. మరి ఇక్కడ ఎందుకు పట్టుకొని గుంజుతాను? గొర్రెలను గుంజినట్టు గుంజురు. వీళ్ళు మనుషులు అనుకుంటానులా, పశువులు అనుకుంటానులా? వాళ్ళు ఉగ్రవాదులా, తీవ్రవాదులా? వాళ్ళు నీ సొమ్మేమన్నా అడగడానికి వచ్చిందా? నీ ఎమ్మెల్యేల సొమ్మేమన్నా అడగడానికి వచ్చిందా? ఎందుకు వచ్చింది వాళ్ళు? ఈ మేనిఫెస్టోలో నువ్వు 15 లక్షల దళిత బంధు ఇస్తామని చెప్పినావు. ఆ 15 లక్షల దళిత బంధు తర్వాత కేసీఆర్ ఇస్తానన్న 10 లక్షల దళిత బంధులో మాకు 5 లక్షలే అకౌంట్ లో పడ్డాయి, మిగతా 5 లక్షలు రాలేదని రోడ్డు ఎక్కింది. దాంట్లో తప్పేమున్నది? దీన్ని సరిచేయి. నీది ప్రజా పరిపాలన అయితే, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల నీకు నిజాయితీ నిబద్ధత ఉంటే రేవంత్ రెడ్డి గారు తక్షణమే 5 లక్షల వాళ్ళ అకౌంట్ లో పడాలి. నువ్వు ఎట్లయితే శ్రీనివాసరెడ్డి ఉన్నాడుగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళ బిజినెస్ లకు సంబంధించిన డబ్బులు ఎట్లయితే వాళ్ళ అకౌంట్ లో పెట్టావో 2 నిమిషాలల్లో వీళ్ళ డబ్బులు కూడా వీళ్ళకి పడాలి. అప్పుడు ప్రజా పరిపాలన. నీ మంత్రులు ఏమో బిజినెస్ చేసుకుంటే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తావు. వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చి చూద్దాం. మొత్తం ఫెయిల్ దిశ పోతుంది నీ ప్రభుత్వం. అక్కడ కంచె తొలగించి, అదేవిధంగా అక్కడ మన ఎన్టీఆర్ పార్క్ దగ్గర అక్కడ ఒక దీక్ష, ధర్నా చౌక్ ఉంటాయా, ఆ ధర్నా చౌక్ దగ్గర నిర్బంధాలు ఎత్తేసి ఇక అంత ధర్నా అంటే వీళ్ళు ఎట్లా అంటే, మేము ఇవ్వకపోతే అలా కూర్చొని ధర్నాలు చేసుకోరు, మేము ఇయ్యం. ఇక అక్కడ ఒకటి గేట్లు తీసేసిండు, వారికి దరఖాస్తులు చేసుకోర్రి అంటాను, ఎవడు ఉంటలేడా. ఇది జరిగే తతంగం.